ఒక అమ్మాయి పెదాలు ముడుచుకునుంటే బాధగా ఉన్నట్టు అర్థం. అవే పెదాలు విచ్చుకునున్నాయంటే ఆనందంగా ఉన్నట్టు అర్థం. ఆ పెదాలే మునిపంటి కింద నలుగుతుంటే కోపంగా ఉన్నట్టు. ఇలా మనం ఒక ఇమేజ్ ని చూస్తే వి సీ ఎమోషన్స్, ఫేసెస్, మెమరీస్. కానీ మిషన్స్ అవేం చూడవు, వాటికి నెంబర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఎవ్రీ ఇమేజ్ ఈజ్ ఏ సీక్రెట్ కోడ్ అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డీకోడ్ ఇట్. చాలా మంది ఆ కోడ్ ని డీకోడ్ చేయకుండా డైరెక్ట్ గా డీప్ లెర్నింగ్ లోకి జంప్ అవుతారు. CNN మోడల్స్ యాక్యురసీ అంటూ. స్టార్టింగ్ లో కాన్సెప్ట్స్ కొంచెం కష్టంగా అనిపించినా, మోడల్స్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా ఈ ఇమేజ్ డేటాని ఇగ్నోర్ చేసేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా అలా చేశారా? మోడల్ యాక్యురసీ 50% లో స్టక్ అయితే ప్రాబ్లం ఆల్గారిథం లో ఉందనుకొని ఇంకో ట్రై చేస్తారు. కానీ చాలా సార్లు ప్రాబ్లం ఆల్గారిథం లో కాదు, డేటాలోనే ఉంటది. ఇలా అందరూ చేసే మిస్టేక్స్ ని మీరు కూడా చేస్తున్నారా? ఈ రోజు వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ ఎపిసోడ్ 9 ఇన్ డేటింగ్ విత్ డేటా. ఇమేజ్ డేటా EDA. ఇమేజ్ డేటాలో చాలా మంది ఇగ్నోర్ చేసే ఒక స్టెప్ ఉంది, అండర్స్టాండింగ్ ద డేటా. ఏ డేటానైనా అర్థం చేసుకోవడానికి మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఒకటే, EDA అంటే ఏంటి? మోడల్ ని ట్రైన్ చేయడానికి ముందు డేటాని అర్థం చేసుకోవడం, అంతే కదా. ట్యాబ్లెట్ డేటా ఈజీ, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. టెక్స్ట్ డేటాని కూడా మనం చదవచ్చు. కానీ ఇమేజ్ దాన్ని చదవలేం, నంబర్స్ లాగా అర్థం చేసుకోలేం. మరి మిషన్స్ లాగా ఆలోచించి వాటిని ఎలా డీకోడ్ చేయాలి? జనరల్ గా ఇమేజ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? ఫేస్, మెమరీస్, మూమెంట్స్. కానీ డేటా సైంటిస్ట్ కి పిక్సెల్స్. ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇది క్లియర్ గా తెలుస్తుంది. అందులో చాలా మంది పిక్సెల్స్ అనే వర్డ్ ని విని ఉంటారు, బట్ అది ఏంటి అని పెద్దగా పట్టించుకోకపోయి ఉండొచ్చు. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ప్రతి ఇమేజ్ పిక్సెల్స్ తో బిల్డ్ అయి ఉంటది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి పిక్సెల్ లో 3 వాల్యూస్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ. ఎగ్జాంపుల్ చూడండి, 255 0 0 అని ఉంటే అది ప్యూర్ రెడ్. 0 255 0 అని ఉంటే అది ప్యూర్ గ్రీన్. అలానే 0 0 255 అని ఉంటే అది ప్యూర్ బ్లూ. ఈ వాల్యూస్ మిక్స్ అయ్యి మిలియన్స్ ఆఫ్ కలర్స్ ని క్రియేట్ చేస్తాయి. మనం ఇమేజ్ లో ఫేస్ చూస్తాం, ఆబ్జెక్ట్ ని చూస్తాం, కానీ మోడల్స్ కి అది జస్ట్ ఒక నంబర్ మ్యాట్రిక్స్. 224 into 224 అంటే లాక్స్ ఆఫ్ నంబర్స్. ఇంకా డీటెయిల్ గా చూస్తే 224 into 224 into 3. ఈ 3 ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ ఛానల్స్ అండ్ దోస్ నెంబర్స్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఓకే, థియరీ చాలు. ఇప్పుడు మెషన్స్ ఇమేజెస్ ని ఎలా చూస్తాయో మనం కూడా చూద్దాం. జూపిటర్ నోట్బుక్ లో ఒక డాక్ ఇమేజ్ ని ఓపెన్ చేసి నంబర్ ఫార్మాట్ లో అది ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ లోడ్ అవర్ ఇమేజ్. అండ్ ఈ ఇమేజెస్ ని మనం అనలైజ్ చేయడానికి కొన్ని లైబ్రరీస్ ని యూజ్ చేస్తాం. అవేంటంటే ఫస్ట్ లైబ్రరీ వచ్చి పిల్లో. ఇది ఇమేజ్ ని ఓపెన్ చేయడానికి, బేసిక్ ఆపరేషన్స్ లైక్ రీసైజ్, కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది సింపుల్ ఇమేజ్ హ్యాండ్లింగ్ కి బాగా యూజ్ అవుతుంది. అదే హెవీ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటే దానికి వేరే లైబ్రరీని యూజ్ చేస్తాం. సెకండ్ లైబ్రరీ వచ్చి నంపై. ఇది ఇమేజెస్ ని అరైస్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నంపై ఎందుకు యూజ్ అవుతుందో మీకు తెలుసు కదా, న్యూమరికల్ ఆపరేషన్స్ చేయడానికి. థర్డ్ లైబ్రరీ మ్యాట్ప్లాట్లిబ్. దీన్ని ఇమేజ్ ని విజువలైజ్ చేసి చూడడానికి, అలాగే హిస్టోగ్రామ్ ప్లాట్ చేయడానికి యూజ్ చేస్తాం. OpenCV అని ఇంకొకటి ఉంది, బట్ అది అడ్వాన్స్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కి యూజ్ అవుతుంది. దాన్ని రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ నే చూపిస్తున్నాను కాబట్టి పిల్లో అనే లైబ్రరీని యూజ్ చేసుకుందాం. స్టెప్ 1, లోడింగ్ ఇమేజ్. దీనికోసం మనం పిల్లో లైబ్రరీ నుండి ఇమేజ్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది ఇమేజ్ ని ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనం నంపైని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇమేజ్ ని నంబర్స్ గా కన్వర్ట్ చేయడానికి. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ ని ఓపెన్ చేసుకుందాం. నా ఫైల్ పేరు ఏంటిదంటే డాగ్ అని పెట్టుకున్నా. నేను ఒక డాగ్ పిక్చర్ ని ఓపెన్ చేసుకుంటున్నా. అండ్ ఈ ఇమేజ్ నేను IMG అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్, ఇమేజ్ ని నంబర్ అరే గా కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను మన ఇమేజ్ ని నంబర్ అరే కింద కన్వర్ట్ చేస్తాను. అండ్ నేను దీన్ని IMG అరేలో స్టోర్ చేసుకున్నా. ఇక్కడ మన ఇమేజ్ ఫైల్ నేమ్ వచ్చింది. అలాగే మన ఇమేజ్ ని నెంబర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం కదా, మన ఇమేజ్ ని నెంబర్ ఫార్మాట్ లో చూసుకుంటున్నాం. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి హైట్ 1911 పిక్సెల్స్. అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి విత్, ఇది 3001 పిక్సెల్స్. అండ్ ఈ లాస్ట్ నెంబర్ ఉంది కదా, ఈ 3, ఇది ఏంటంటే RGB ఛానల్. సో మన ఇమేజ్ 1911 into 3001 పిక్సెల్స్ ఉంటుంది. ప్రతి పిక్సెల్ లో 3 వాల్యూస్ ఉంటాయి. ఇదే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్, ఇమేజ్, పిక్సెల్స్, RGB, నంబర్స్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు మనం మెషిన్స్ వ్యూ చూసాం కదా, కానీ ఇప్పుడు మన ఇమేజ్ ఎలా కనిపిస్తుందో కూడా చూద్దాం. లెట్స్ విజువలైజ్ ఇట్. స్టెప్ 2, విజువలైజింగ్ ది ఇమేజ్. మన పిక్చర్ ని విజువలైజ్ చేసుకోవడానికి మ్యాట్ప్లాట్లిబ్ ని నేను యూజ్ చేస్తున్నా. సో లెట్స్ ఇంపోర్ట్ దట్.
ఇది మన ఒరిజినల్ ఇమేజ్, ఒక డాగ్ పిక్చర్ అన్నమాట. బ్లాక్ కలర్ లో ఉంది, అట్లాగే బ్రౌన్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఇమేజ్ ని విజువలైజ్ చేసుకొని చూసుకుంటే ఇమేజ్ బ్లర్ గా ఉందా, లైటింగ్ కరెక్ట్ గా ఉందా లేదా, క్లారిటీగా ఉందా లేదని ఒక గ్లాన్స్ లో చూసుకోవచ్చు. సో మన పిక్చర్ ని క్లియర్ గా చెక్ చేసుకుంటే ఈ ఇమేజ్ క్లియర్ గా ఉంది, బ్లర్ ఏం లేదు, అండ్ లైటింగ్ కూడా బాగానే ఉంది. సో ఇది డాగ్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇమేజ్ ని కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. మన ఇమేజ్ షేప్ ని ఆల్రెడీ చూసాం కదా, కానీ దాన్ని బ్రేక్ చేసి చూద్దాం. అంటే వర్టికల్ గా ఎన్ని పిక్సెల్స్, హారిజాంటల్ గా ఎన్ని పిక్సెల్స్, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అని. స్టెప్ 3 ఇమేజ్ ప్రాపర్టీస్. ఈ వాల్యూస్ అనేవి మనం ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసుకున్నాం అరేగా కన్వర్ట్ చేసినప్పుడు. బట్ ఏంటంటే మనం సపరేట్ గా హైట్ ఎంత, విడ్త్ ఎంత అని, ఛానల్స్ ఎన్ని అని సపరేట్ గా కావాలనుకుంటే ఈ ఇమేజ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా ప్రతి పిక్సెల్ లో 3 వాల్యూస్ ఉంటాయని. కానీ ఒక క్వశ్చన్, ఈ 3 వాల్యూస్ సపరేటెడ్ గా ఎలా ఉంటాయి? రెడ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, గ్రీన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బ్లూ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? లెట్స్ బ్రేక్ దిస్ ఇమేజ్. స్టెప్ 4 ఆర్జీబీ ఛానల్ అనాలిసిస్. దీనికి మనం ఒక పైథాన్ కోడ్ రాసుకోవాలి. ఇది మన సేమ్ ఇమేజ్ బట్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఈ లెఫ్ట్ సైడ్ లో కంప్లీట్ రెడ్స్ ఉన్నాయి, ఈ మిడిల్ లో కంప్లీట్ గ్రీన్స్ ఉన్నాయి, ఈ రైట్ సైడ్ నా కంప్లీట్ బ్లూస్ ఉన్నాయి. ఇవి ఆర్జీబీ ఛానల్స్ అన్నమాట. సో మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా, మన పిక్చర్ లో రెడ్, బ్లూ, గ్రీన్ ఈ 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఈ రెడ్ ఛానల్ ఉంది కదా, దీనిలో ఎక్కడైతే డార్క్ గా ఉందో అక్కడ రెడ్ ఎక్కువ ఉన్నట్టు, ఇక్కడ మెడలో ఎక్కువ రెడ్ ఉంది. ఈ 2 పిక్చర్స్ లో అదేం లేవు. అంటే ఇక్కడ చూడండి రెడ్ ట్యాగ్ ఉంది కదా, సో ఇక్కడ మనకి ఎక్కువ డార్క్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా గ్రీన్ అండ్ రెడ్ కలిస్తే మనకి బ్రౌన్ కలర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఎక్కడైతే బ్రౌన్ కలర్ ఉందో అక్కడ మనకి రెడ్ అండ్ గ్రీన్ మిక్స్ అయి ఉన్నట్టు. సో ఇక్కడ చూడండి ఈ పార్ట్ అండ్ ఈ ఐస్ పైన ఈ 2 డాట్స్ ఇక్కడ చూసారు, క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఈ 2 రెడ్ దానిలో ఎక్కువ ఉంది, గ్రీన్ దానిలో ఎక్కువ ఉంది, బ్లూ అనేది చాలా తక్కువ ఉంది అనమాట. అండ్ ఇక్కడ లెగ్ దగ్గర కూడా మనం చెక్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ చూసారు లైట్ గా ఉంది. సో కంపారిటివ్లీ ఈ 3 ఛానల్స్ లో బ్లూ ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ ఉంది, రెడ్ అనేది ఎక్కువ ఉంది, దాని తర్వాత గ్రీన్ ఉంది. ఓకే, ఇప్పుడు మన ఇమేజ్ ని బ్రేక్ డౌన్ చేసాం, అలాగే ఛానల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకున్నాం. కానీ ఇంకా డీప్ గా వెళ్ళాలి. నంబర్స్ లెవెల్లో ఇమేజ్ లో పిక్సెల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, రేంజ్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అని విజువలైజ్ చేసుకొని చూద్దాం. లెట్స్ విజువలైజ్ దట్. స్టెప్ 5 పిక్సెల్ వాల్యూ రేంజ్. ఈ పిక్సెల్ వాల్యూని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిజిటల్ ఇమేజ్ లో పిక్సెల్ వాల్యూ ఈ రేంజ్ లోనే ఉంటాయి. 0 అంటే కంప్లీట్ డార్క్ అంటే బ్లాక్, 255 అంటే కంప్లీట్ బ్రైట్ అంటే వైట్. సో ఈ మినిమం అండ్ మాక్సిమం పిక్సెల్ వాల్యూస్ ని చెక్ చేయడం వల్ల మన డేటా కరెక్ట్ రేంజ్ లో ఉందో లేదో తెలుస్తుంది. రేంజ్ మిస్ మ్యాచ్ అయితే మోడల్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మనం ఈ రేంజ్ ని చెక్ చేస్తాం. ఓకే, రేంజ్ తెలిసింది కదా, కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇమేజ్ లో ఎక్కువ పిక్సెల్స్ ఎక్కడ ఉన్నాయి, డార్క్ సైడ్ లోనా, రైట్ సైడ్ లోనా? లెట్స్ సీ ద డిస్ట్రిబ్యూషన్. స్టెప్ 6 కలర్ హిస్టోగ్రామ్. ఈ హిస్టోగ్రామ్ మనకి ఇమేజ్ లోని పిక్సెల్ వాల్యూస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయో చూపిస్తుంది. ఈ ఎక్స్ యాక్సిస్ మన పిక్సెల్ వాల్యూ, ఇది 0 to 255. ఈ వై యాక్సిస్ ఫ్రీక్వెన్సీ. ఈ బ్లూ గ్రాఫ్ చూడండి, ఇక్కడ మనకి లో వాల్యూస్ దగ్గర పీక్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి 0 దగ్గర ఎక్కువ పీక్ ఉంది, అలాగే ఈ పీక్స్ అన్ని లో వాల్యూస్ దగ్గరే ఉన్నాయి. అంటే ఇమేజ్ లో డార్క్ ఏరియాస్ ఎక్కువ. ఇక్కడ చూసారా, చూడండి ఇక్కడ డార్క్ ఏరియా అనేది ఎక్కువ ఉంది. ఈ రెడ్ అండ్ గ్రీన్ మిడ్ రేంజ్ లో ఎక్కువ పీక్ ఉంది, 100 to 150. అంటే నేచురల్ టోన్, బ్రౌన్, స్కిన్ కలర్స్. మన డాగ్ పిక్చర్ లో బ్రౌన్ కలర్స్ ఉన్నాయి కదా, ఇవన్నమాట. అందుకే ఈ రెడ్ అండ్ గ్రీన్స్ డామినేట్ చేస్తున్నాయి. సో సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే హిస్టోగ్రామ్ ఇమేజ్ మూడ్ ని చూపిస్తుంది. హిస్టోగ్రామ్ అంటే ఇమేజ్ ఫింగర్ ప్రింట్. ఏ 2 పిక్చర్స్ కి సేమ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. ఓకే, డిస్ట్రిబ్యూషన్ చూసాం కదా, కానీ ఇంకా సింపుల్ గా సమ్మరైజ్ చేయాలంటే స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం. స్టెప్ 7 స్టాటిస్టికల్ అనాలిసిస్.
ఇక్కడ మీన్ అంటే యావరేజ్ పిక్సెల్ బ్రైట్నెస్ అండ్ అలానే స్టాండర్డ్ డివియేషన్ అంటే కాంట్రాస్ట్ వేరియేషన్. ఇక్కడ మన అవుట్పుట్ లో అప్రాక్సిమేట్లీ 101 అంటే ఇమేజ్ స్లైట్లీ డార్క్ షేడ్ లో ఉంది. నేను దాంట్లో చెక్ చేసుకున్నాం కదా బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ అలానే స్టాండర్డ్ డివియేషన్ 50 అంటే గుడ్ వేరియేషన్ ఉంది, ఇమేజ్ ఫ్లాట్ కాదు. ఈ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ని మనం ఎందుకు చెక్ చేస్తాం అంటే క్విక్ సమరీ కోసం. సింగిల్ నంబర్ లో ఇమేజ్ బిహేవియర్ తెలుస్తుంది. హిస్టోగ్రామ్ అంటే డీటెయిల్ స్టోరీ, స్టాటిస్టిక్స్ షార్ట్ సమరీ. ఇప్పటిదాకా మనం ఏం చేసాం? పిక్సెల్ రేంజ్ చూసాం, డిస్ట్రిబ్యూషన్ చూసాం, స్టాటిస్టిక్స్ క్యాల్కులేట్ చేసాం. అంటే ఇమేజ్ ని కంప్లీట్లీ నంబర్స్ పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకున్నాం. మనం ఇమేజెస్ ని చూస్తాం, ఈడిఏ లో ఇమేజెస్ మనతో మాట్లాడతాయి. రియల్ డేటా సెట్ లో కొన్ని ఇమేజెస్ కరప్ట్ అయి ఉంటాయి, కొన్ని ఫైల్స్ అయితే ఓపెన్ కూడా అవ్వవు ఆర్ హాఫ్ డేటా ఉంటుంది. సో మనం వాటిని వెరిఫై చేయాలి. స్టెప్ 8 చెకింగ్ ఫర్ కరప్టెడ్ ఇమేజ్. మన ఇమేజ్ క్లియర్ గా ఉందా లేదంటే కరప్ట్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి నేను ఒక పైథాన్ కోడ్ రాశాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసారా, ఇమేజ్ ఇస్ వ్యాలిడ్ అని వచ్చింది. అంటే మన ఇమేజ్ కరెక్ట్ గానే ఉంది, కరప్టెడ్ కాదు. ఈ స్టెప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన డేటా సెట్ లో 1000 ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, అందులో 10 కరప్ట్ ఉంటే మోడల్ క్రాష్ అవ్వచ్చు కదా. సో వీ హ్యావ్ టు వెరిఫై మన డేటాలో ఏదైనా కరప్టెడ్ ఇమేజెస్ ఉన్నాయా లేదని. కొంతమందికి 1000 లో 10 అంటే చిన్న నెంబరే కదా అని అనిపించవచ్చు, కానీ రియల్ ప్రాజెక్ట్ లో ఇది చాలా క్రిటికల్. మనం ఈ స్టెప్ ని ఎప్పుడు యూజ్ చేయాలంటే వెన్ వీఆర్ వర్కింగ్ విత్ లార్జ్ డేటా సెట్స్, అన్నోన్ డేటా సోర్సెస్ తో వర్క్ చేసేటప్పుడు అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ ని కంప్లీట్ గా అనలైజ్ చేసాం, నంబర్స్ పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకున్నాం. కానీ ఈ ఇమేజ్ ని మోడల్ కి ఇవ్వాలంటే డేటాని రెడీ చేయాలి. లెట్స్ ప్రిపేర్ ది ఇమేజ్. స్టెప్ 9 రీసైజింగ్. ఇక్కడ నుండి ప్రీ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఇమేజ్ ని రీసైజ్ చేసుకున్నాం, ఎందుకంటే రియల్ డేటా సెట్ లో డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి అండ్ అవి డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. ఈ 224x224 సైజ్ ఎందుకంటే డీప్ లెర్నింగ్ మోడల్స్ లో చాలా కామన్ ఇది. మన ఇమేజ్ చూడండి 1911x3001 అని ఉంది, కానీ మోడల్స్ కి యూనిఫామ్ సైజ్ ఉండాలి. అందుకే మన ఇమేజ్ ని ఈ సైజ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. రీసైజ్ అంటే ఇమేజ్ స్ట్రక్చర్ ని స్టాండర్డైజ్ చేయడం. ఓకే, సైజ్ ఫిక్స్ అయింది కదా, కానీ ఇంకొక ప్రాబ్లం ఉంది, పిక్సెల్ వాల్యూస్. అది 0 నుండి 255 వరకు ఉన్నాయి కదా. మోడల్ కి స్మాల్ రేంజ్ అనేది బాగా వర్క్ అవుతుంది. సో లెట్స్ నార్మలైజ్ ఇట్. స్టెప్ 10 నార్మలైజేషన్. ఇక్కడ మనం పిక్సెల్ వాల్యూస్ ని నార్మలైజ్ చేసుకున్నాం. అంటే ఈ 0 to 255 రేంజ్ ఉంది కదా, దీన్ని 0 to 1 రేంజ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అందుకే మన అవుట్పుట్ చూడండి 1.0 అని వచ్చింది. అంటే మాక్సిమం వాల్యూ ఇప్పుడు 1 అనమాట. వై నార్మలైజేషన్ అంటే మోడల్స్ కి స్మాల్ వాల్యూస్ ఈజీగా ప్రాసెస్ అవుతాయి, ట్రైనింగ్ ఫాస్ట్, పర్ఫార్మెన్స్ బెటర్. సింపుల్ గా చెప్పాలంటే డేటాని మోడల్ ఫ్రెండ్లీగా మార్చడం. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం? అనలైజ్ చేసాం, క్లీన్ చేసాం, ప్రిపేర్ చేసాం, ఈడిఏ నుండి ప్రీ ప్రాసెసింగ్ వరకు కంప్లీట్ చేసాం. ఎందుకంటే రియల్ డేటా సెట్ లో ఇమేజెస్ బ్లర్ ఉంటాయి, కొన్ని కరప్ట్ అయి ఉంటాయి, సైజ్ మిస్ మ్యాచ్ అయి ఉంటాయి. ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేస్తే మోడల్ యాక్యురేట్ గా ఎలా ఉంటుంది? చాలా మంది ఈడిఏ తో మోడల్ ని ఇంప్రూవ్ చేయొచ్చు అనుకుంటారు, కానీ అది డేటాని ఇంప్రూవ్ చేస్తుంది. డేటా ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్ గా మోడల్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రాంగ్ డేటా తో కరెక్ట్ మోడల్ ని బిల్డ్ చేయడం అంటే రాంగ్ పర్సన్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం లాంటిది. కానీ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇదంతా ఎందుకు? ఇమేజ్ ఈడిఏ ఎక్కడ యూజ్ అవుతుంది? యాజ్ ఎ డేటా అనలిస్ట్ ఆర్ ఎ డేటా సైంటిస్ట్ ఇది నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? ఇది తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు నో అబౌట్ ద ఇండస్ట్రీస్ విచ్ యూజ్ ద ఇమేజ్ ప్రాసెసింగ్. చాలా ఇండస్ట్రీస్ ఈ ఇమేజ్ ఈడిఏ ని యూజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తీసుకోండి, రోడ్ ని అనలైజ్ చేస్తాయి. డాక్టర్స్ స్కాన్ లో డిసీజ్ ని డిటెక్ట్ చేస్తారు. ఈ కామర్స్ లో ప్రొడక్ట్ క్వాలిటీని డిటెక్ట్ చేస్తుంది. అగ్రికల్చర్ లో క్రాప్ డిసీజ్ ని ఐడెంటిఫై చేస్తారు. శాటిలైట్ ఇమేజెస్ తో వెదర్ అండ్ ల్యాండ్ చేంజెస్ ని ట్రాక్ చేస్తారు. ఫ్యాక్టరీస్ లో డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ని డిటెక్ట్ చేస్తారు. సెక్యూరిటీ సిస్టమ్స్ సస్పిషియస్ యాక్టివిటీని ఐడెంటిఫై చేస్తాయి. సోషల్ మీడియా హార్మ్ఫుల్ కంటెంట్ ని ఫిల్టర్ చేస్తుంది. కానీ అన్ని ఇండస్ట్రీస్ లో ఒక కామన్ థింగ్ ఉంది, ఇమేజ్ ని అర్థం చేసుకోవడం. అందుకే ఇమేజ్ ఈడియా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీనే తీసుకోండి, మాది ప్రొడక్ట్ బేస్ కంపెనీ. మేము ఏం చేస్తామంటే ఒక స్మార్ట్ రికార్డర్ ని వెహికల్స్ లో ఇన్స్టాల్ చేస్తాం. అది ఇంజిన్ తో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే దీనికి కొన్ని కెమెరాస్ కూడా ఉంటాయి, రోడ్ వ్యూ, డ్రైవర్ వ్యూ. కొంతమంది కస్టమర్స్ అయితే 360 degrees లో కూడా కెమెరాస్ ని ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఇంజిన్ లో జరిగే ప్రతి చేంజ్ ని, ప్రతి యాక్టివిటీని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి,
అప్పుడు దానికి డ్రైవర్ ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎప్పుడు బ్రేక్ అప్లై చేశాడు, టర్నింగ్ ఏదైనా తీసుకున్నాడా, రోడ్ మీద డ్రైవ్ చేసేటప్పుడు అటెంటివ్ గా లేడా, ఎందుకు యాక్సిడెంట్ అయింది అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అనలైజ్ చేసి కస్టమర్ కి పంపుతాం అనమాట. సో దట్ వాడు వాళ్ళ డ్రైవర్స్ ని కోచ్ చేసుకుంటాడు సరిగ్గా డ్రైవింగ్ చేయండి అని. మేము ఆ డేటా మొత్తాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ ఉంటాయి కదా వాటికి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాం. సో ఇక్కడ డ్రైవర్ చేసిన మిస్టేక్స్ ని అది అవాయిడ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఓకే, వీడియో లెంత్ పెరిగిపోతుంది, లెట్స్ మూవ్ టు ద టాపిక్. ఒకవేళ మీరు ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ ని అనలైజ్ చేయడం మాత్రమే నేర్చుకున్నారనుకోండి, దెన్ యూ కెన్ అనలైజ్ టేబుల్స్, వర్క్ ఇన్ ఎక్సెల్ ఆర్ ఎస్క్యూఎల్ అండ్ యూ కెన్ డూ ద బిజినెస్ అనాలిసిస్. అంతే. అదే మీరు గనక ఈ ఇమేజ్ ఈడియన్ నేర్చుకున్నారనుకోండి, అప్పుడు యూ కెన్ వర్క్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్ డొమైన్స్. అలాగే మీరు హై పేయింగ్ రోల్స్ లో కూడా ఎంటర్ అవ్వచ్చు అండ్ యూ కెన్ సాల్వ్ రియల్ వరల్డ్ విజువల్ ప్రాబ్లమ్స్. వరల్డ్ ని అనలైజ్ చేయగలరు. దీని వల్ల మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో మనం ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు. అదే మీ గోల్ గనక ఓన్లీ డేటా అనలిస్ట్ అవ్వాలనుకోండి, సో మీరు దీన్ని నేర్చుకోవాలా వద్దా ఈ డౌట్ మీకు రావచ్చు కదా. నన్ను అడిగితే మీరు బేసిక్ ఇమేజ్ ఈడిఏ అండ్ ఆల్సో టెక్స్ట్ ఈడిఏ కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ us to understand the quality of the data and we can generate insights so that we can support the business decisions. For example, analyzing the customer reviews, checking the product image quality, ఇలాంటివి చేయొచ్చు. అదే మీరు గనక డేటా సైంటిస్ట్ అవ్వాలనుకోండి, ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి బోత్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఈడిఏ. ఎందుకంటే మీరు ఫీచర్ ఇంజనీరింగ్ చేయాలి, మోడల్ ఇంప్రూవ్మెంట్ మీద వర్క్ చేయాలి అండ్ అలాగే డేటా అండర్స్టాండింగ్ క్లియర్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిటెక్టింగ్ ది బయాస్ ఇన్ ఇమేజ్ డేటా సెట్, క్లీనింగ్ ది టెక్స్ట్ బిఫోర్ ఎన్ఎల్పి మోడల్. అదే మీరు గనక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలంటే ఈ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ చాలదు. ప్రాక్టికల్ ఈడీ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ యూ హ్యావ్ టు డీబగ్ ది మోడల్స్, ఆప్టిమైజ్ పైప్ లైన్స్ అండ్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ది ప్రొడక్షన్ డేటా. అన్ని పవర్ఫుల్ అప్లికేషన్స్ ఈ ఫౌండేషన్ ఒకటే, అండర్స్టాండింగ్ ది డేటా. మెషిన్స్ కి విజన్ ఇవ్వాలంటే ముందు మనం డేటాను చూడాలి. దిస్ ఈస్ ఇమేజ్ ఈడిఏ. ఈ వీడియో మీకు సింపుల్ గా అనిపించవచ్చు, బట్ దిస్ ఈస్ వే రియల్ ఇంటెలిజెన్స్ బిగిన్స్. రిమెంబర్, బిఫోర్ ఏఐ సీస్ ద వరల్డ్ వి మస్ట్ టీచ్ ఇట్ హౌ టు సీ. సో ఫార్ మనం డేటాని ఎక్స్ప్లోర్ చేసాం, నెంబర్స్ ని అర్థం చేసుకున్నాం. కానీ డేటాని అర్థం చేసుకుంటే మాత్రమే సరిపోదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, విజువల్స్ తో కన్విన్స్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో గ్రాఫ్స్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, ఆ గ్రాఫ్స్ తో స్టోరీని చెప్పడం నేర్చుకుందాం. ఇప్పటిదాకా మీరు నా వీడియోస్ అన్ని ఫాలో అయ్యారంటే మీరు జస్ట్ వ్యూవర్స్ మాత్రమే కాదు, యు ఆర్ బికమింగ్ ఏ డేటా స్టోరీ టెల్లర్. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ గాట్ వాల్యూ ఫ్రమ్ దిస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.